ఈరోజు నేను ఈ బెండకాయ ఫ్రై ఎలా చేయాలి అని చెప్పడానికైతే అస్సలకే రాలేదు. ఎందుకంటే రీసెంట్‌గానే నేను నేర్చుకున్నా. ఏంటి బెండకాయ ఫ్రై ఇప్పుడు నేర్చుకున్నారా అంటే, ఈ బెండకాయ ఫ్రై అంత కాంప్లికేటెడ్ కాదు. కానీ కట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా కాంప్లికేటెడ్ అని నేను ఈ మధ్య తెలుసుకున్నా. నేను స్టార్టింగ్‌లో బెండి ఫ్రై చేసినప్పుడు చాలా పలాచగా కోసేదాన్ననమాట. అంటే స్టార్స్ లాగా వస్తున్నాయని చెప్పి అది చూసుకొని మరీ మురిసిపోయేదాన్ని. కానీ నేను అవి వంట చేస్తున్నప్పుడు కలిపి ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ వేసి కలుపుతున్నప్పుడంతా అదంతా బెండకాయ ఫ్రైలా కాకుండా బెండకాయ పచ్చడిలా అయిపోయేదనమాట. సో, అకార్డింగ్ టు మీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎవ్రీథింగ్ చేంజ్ విత్ ద టైమ్. టైమ్ మేక్స్ అస్ కేపబుల్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దిస్ యూనివర్స్. మీరేమంటారు? కామెంట్ చేయండి. సరే మరి మళ్ళీ కలుద్దాం. ఈలోపు మన ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.